ఆదిలాబాద్ జిల్లా బంద్ కొనసాగుతోంది. సోయా పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ బంద్కు పిలుపునిచ్చింది. ఆదిలాబాద్ బస్ డిపో ముందు ధర్నాకు దిగిన మాజీ మంత్రి జోగు రామన్న బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదిలాబాద్ బంద్పై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. మార్కెట్ షెడ్లకు సోయాబీన్ పంట వచ్చింది, కానీ ఇప్పటి వరకు కొనుగోలే నాతులు లేక వాళ్ళ కష్టాలను చూసి బీఆర్ఎస్ పార్టీ మద్దతుగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా బంద్ పిలుపునిచ్చిండ్రు. అయితే ఉదయం 4 గంటల నుంచి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మళ్ళీ రైతులు బస్ డిపో ఎదురుగా ధర్నా నిర్వహించడంతో బస్సులు బంద్ అయిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితి బంద్ అయితే ప్రశాంతంగా నడుస్తున్నది. సోయా కొనుగోలు చేయడం లేదని నాఫాడ్ చేతులు ఎత్తేసింది. నాణ్యత లేదన్న సాకుతోటి సోయాబీన్ కొనడం లేదు. అయితే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వీళ్ళు గత 4 రోజుల నుంచి ధర్నాలు రస్తారోకోలు చేస్తూ మొదటి రోజు జాతీయ రహదారి ధర్నా చేసిండు, రెండవ రోజు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడి చేసిండు, మూడవ రోజు కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేసిండు, ఈరోజు 4వ రోజు ఆదిలాబాద్ జిల్లా బంద్ ప్రకటించింది. దీంతో ఇక్కడున్న దుకాణ సముదాయాలన్నీ ప్రస్తుతం అయితే అన్ని బంద్ ఉన్నాయి, ప్రశాంతంగా నడుస్తుంది. బంద్ ప్రకటించడంతో పోలీసులు కూడా ముందు జాగ్రత్తగా అధికంగా భద్రత ఏర్పాటు చేసి ఇక్కడ కట్టుదిట్టమైన శాంతి భద్రతను ఏర్పాటు చేస్తున్నట్టు ఇప్పుడు శాంతి భద్రత ఉన్నది. ఇప్పుడైతే ఎలాంటి అవాంఛనీయ సంఘటన లేదు. అయితే మార్కెట్ షెడ్లో కొనలేని పరిస్థితి ఉన్నాయి కాబట్టి ఈ సోయాబీన్ కష్టాలు అంత ఇంత కాదు, అసలే మునిగేటి నక్క మీద తాటకాయ పడ్డట్లు ఇలా పరిస్థితి. అధిక వర్షాలు, ఆ మోంతా తుఫాన్తో ఇక్కడ పంట అరకొరగా పంట పండింది. ఆ పంటను కూడా తీసుకొచ్చిన తర్వాత కొనుగోలు చేయడం లేదని చెప్పేసి ఇక్కడ ఉన్న రైతులు వాపోతున్నారు. ఇక బేలా ఆదిలాబాద్ బోత్ ఇచ్చోడ సోనాల మార్కెట్లలో సోయాబీన్ ఇంకా పంట దాదాపు 15,000 కుంటాల సోయా పంట ఉంది. వాటిని కొనాలని, వాటిని కాపాడడం కోసం వాళ్ళు గత 50 రోజుల నుంచి చల్లో ఉంటూ ఆ పంటను కాపాడుతున్నారు. కానీ రంగు మారిందన్న ఒక చిన్న కారణంతో వాళ్ళు ఇప్పుడు కొనడం లేదు. ఏదేమడికని ఇప్పటికైనా కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల మీద సానుభూతి కలిగించి వాళ్ళు కొనుగోలు చేయాలని చెప్పి ఇక్కడ రైతులు మరియు టీఆర్ఎస్ నాయకులు కోరుతున్నారు. ఇది ఇక్కడున్న బంద్ యొక్క ప్రభావం.